సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్టర్ ఆల్ ఓ పోలీస్ స్టేషన్కు సర్వాంతర్యామి అయితేనే ఏకంగా తమ ముఖ్యమంత్రికే నోటీసులు పంపారు. బహిరంగ క్షమాపణ చెబుతావా లేదంటే 1,45,00,000 కడతావా అంటున్నారు. ఇంతకీ ఎవరా సర్కిల్ ఇన్స్పెక్టర్? కేసు బ్యాక్గ్రౌండ్ ఏంటి? తెలుగు రాజకీయాల్లో ఈ వ్యవహారం హాట్ టాపిక్గా మారింది. సర్కిల్ ఇన్స్పెక్టర్ శంకరయ్య కడప జిల్లాలో ఓ స్టేషన్కు ఇన్ఛార్జ్. అంతకు మించి ఆయనకు ఎలాంటి హోదా లేదు. అయితేనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికే నోటీసులు పంపారు. ఎవరైనా ముఖ్యమంత్రికి లీగల్ నోటీసులు పంపాలంటే వణికిపోతారు. మనకెందుకులే సీఎంతో గొడవ అనుకుంటారు. కొందరు ఉద్యోగం నుంచే తొలగిస్తారేమోనని భయపడతారు. కానీ శంకరయ్య మాత్రం అవన్నీ పట్టించుకోలేదు. ఓ సాధారణ పోలీసు అధికారి అయిన సర్కిల్ ఇన్స్పెక్టర్ శంకరయ్య నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబుకు లీగల్ నోటీసు పంపడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది. సీఐ స్థాయి అధికారి సీఎంకే నోటీసు పంపడం కీలక పరిణామంగా నిలుస్తోంది. దీంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి వివేకానందరెడ్డి హత్య కేసు చర్చనీయాంశంగా మారింది. 15 రోజుల్లో సీఎం చంద్రబాబు బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేదంటే వివరణ ఇవ్వాలని, అది కుదరకపోతే 1,45,00,000 రూపాయల పరువు నష్టం దావా కోర్టులో వేస్తామని హెచ్చరించారు. ప్రస్తుతం సీఐ శంకరయ్య కర్నూలు డీసీఆర్బీలో వీఆర్లో ఉన్నారు. 2019 మార్చి 15న కడప జిల్లా పులివెందుల్లో మాజీ ఎంపీ, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగింది. ఆ సమయంలో పులివెందుల సీఐగా శంకరయ్య విధులు నిర్వహించారు. హత్య జరిగిన రోజు ఘటనా స్థలంలోనే సాక్ష్యాధారాలు చెరిపివేస్తున్న సీఐ శంకరయ్య వాటిని ఆపలేదని, అడ్డుకునే ప్రయత్నం చేయలేదంటూ చంద్రబాబు అనేక సార్లు బహిరంగ వేదికలపై వ్యాఖ్యలు చేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాలు, కలెక్టర్లు, ఎస్పీల సదస్సు, ఇతర పబ్లిక్ మీటింగ్స్లో కూడా ఇదే అంశాన్ని పదే ప్రస్తావించారు. ఈ వ్యాఖ్యలే తన ప్రతిష్టకు భంగం కలిగించాయని సీఐ శంకరయ్య భావిస్తున్నారు. తన తరపున న్యాయవాది ధరణేశ్వర్ రెడ్డి సెప్టెంబర్ 18న సీఎం చంద్రబాబుకు లీగల్ నోటీసులు పంపించారు. మొత్తంగా పలు సందర్భాల్లో సీఎం చేసిన వ్యాఖ్యలను నోటీసులో ప్రస్తావించారు. చంద్రబాబు కామెంట్స్ తన క్లయింట్ ప్రతిష్టను దెబ్బతీసేలా ఉన్నాయని శంకరయ్య తరపు న్యాయవాది ఆరోపించారు. 29 సంవత్సరాలుగా పోలీస్ డిపార్ట్మెంట్లో నిజాయితీగా పనిచేస్తున్న సీఐ శంకరయ్యపై ఇలాంటి ఆరోపణలు సరికాదని తెలిపారు. సిబిఐ దర్యాప్తు చేసి దాఖలు చేసిన ఛార్జిషీట్లో సీఐ శంకరయ్య పేరు కేవలం సాక్షిగా మాత్రమే ఉందని, ఎక్కడా నిందితుడిగా లేదని నోటీసుల్లో పేర్కొన్నారు. 2019 మార్చి 15వ తేదీన హత్య జరిగిన రోజు సాక్ష్యాలను అడ్డుకోలేదని సీఎం చంద్రబాబు ఆరోపించారు. 2023 ఆగస్టు 5న నెల్లూరు పర్యటనలో వాటినే రిపీట్ చేశారు. 2024 జూలై 25న అసెంబ్లీలో సీఐ సమక్షంలో గుండెపోటుగా ప్రచారం జరిగిందని వ్యాఖ్యానించారు. 2024 నవంబర్ 21న వివేక మృతదేహం వద్ద రక్తపు మరకలు తుడిచినా వారించలేదని చంద్రబాబు కామెంట్ చేశారు. 2025 మార్చి 26న నిందితులు సాక్ష్యాలు చెరిపేస్తుంటే సీఐ మౌనంగా ఉన్నారని ఆరోపించారు. 2025 సెప్టెంబర్ 16న కలెక్టర్లు, ఎస్పీల సదస్సులో కూడా ఇదే అంశం ప్రస్తావించారు. గతంలో కూడా పలు సందర్భాల్లో సీఐ శంకరయ్యపై ఇలాంటి వ్యాఖ్యలు చేశారని నోటీసులో ప్రస్తావించారు. ఒక సీఐ స్థాయి అధికారి ఏకంగా ముఖ్యమంత్రికి నోటీసు ఇవ్వడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. సీఐపై సీఎం చంద్రబాబు ఆరోపణలు చేయడం సరైనవేనా, లేక సీఎం వ్యాఖ్యలు సీఐ శంకరయ్య పరువు నష్టం కలిగించేలా ఉన్నాయా అనే ప్రశ్నలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి. వివేక హత్య కేసు ప్రారంభం నుంచి వివాదాస్పదంగానే కొనసాగుతోంది. ఇప్పటికీ ఆ కేసు చుట్టూ రాజకీయ ఆరోపణలు, ప్రత్యారోపణలు ఆగడం లేదు. ఈ పరిణామం కేసు చుట్టూ మరిన్ని సందేహాలు రేకెత్తిస్తోంది.